మన ప్రపంచంలో కొన్ని చోట్ల రహస్యాలు, భయంకర సంఘటనలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. అలాంటి కథనే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ కథ యూరో క్రిక్ అనే దట్టమైన అడవిలో ముగ్గురు ట్రెక్కర్ల అదృశ్యంపై ఆధారపడి ఉంటుంది. వెనుకకు నడవడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ అడవిలో అడుగుపెట్టిన వారికి తిరిగి రాక గ్యారంటీ లేదు. 2018లో ముగ్గురు అనుభవజ్ఞులైన ట్రెక్కర్స్ నీల్, తరుణ్, సూరజ్ యూరో క్రిక్ నేషనల్ పార్క్కు వెళ్లారు. ఈ ప్రాంతం దట్టమైన అడవులు, ప్రమాదకరమైన మార్గాలు మరియు అందమైన ప్రకృతితో ప్రసిద్ధి చెందింది. తమ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేయడానికి వీడియోలు తీసుకుంటూ తమ ట్రావెల్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఒక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి ఒక అద్భుతమైన కొండ చర్యపై నుంచి వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేశారు. కానీ ఆ వీడియోను చూసిన వారు ఏదో ఆశ్చర్యకరమైన విషయం గమనించారు. దట్టమైన నీడ ఒకటి మెరుస్తూ కనిపించింది. చూసిన వారికి ఏదో అశుభ సూచకం అనిపించింది. ఆ వీడియో తర్వాత వారి కుటుంబ సభ్యులు మరియు అధికారులు వారితో సంబంధం కొనసాగించలేకపోయారు. అన్వేషణ బృందాలు అడవిలో ప్రతి మూలలో వెతికినా వారి ఆనవాళ్ళు దొరకలేదు. ఒక వారానికి పైగా జరిగిన ఈ అన్వేషణ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. మరో వారం తరువాత అన్వేషణ బృందం ఒక పురాతన గుహను కనుగొన్నారు. అక్కడ వారు కనిపించలేదు, కానీ వారి కెమెరా మాత్రమే లభించింది. కెమెరాలో ఉన్న వీడియోలు చూసి అన్వేషకులు షాక్ అయ్యారు. వీడియోలో అనుభవించిన ఘట్టాలు వణుకు పుట్టించేవి. గాలిలో వినిపించిన బిగ్గరగా మాటలు, అఘోరంగా పఠించబడుతున్న శబ్దాలు, మొక్కల సవ్వడి లాంటిది కానీ భిన్నంగా ఉన్న ఒక నిర్దిష్ట శబ్దం. స్థానికులు ఈ ప్రాంతం శాపగ్రస్తమని నమ్ముతారు. పురాతన ఆత్మలు ఈ అడవిలో నివసిస్తున్న ప్రజలను తమ లోకంలోకి లాగుతున్నాయని చెప్పుకుంటారు. ఇలాంటి అపోహలు కొన్ని వాస్తవ సంఘటనల వల్ల మరింత బలపడతాయి. 2 నెలల తరువాత రక్షణ బృందం నిశ్శబ్దంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను చూశారు. వారు దగ్గరగా వెళ్ళినప్పుడు వారి కళ్ళు పూర్తిగా నల్లగా కనిపించాయట. రక్షణ బృందం ఆ వ్యక్తుల వైపు వెళ్ళడానికి ధైర్యం లేక వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికీ యూరో క్రిక్ ట్రెక్కర్లు అదృశ్యం అవడం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. వారి కెమెరాలో ఉన్న వీడియోలో స్థానికుల భయానక అనుభవాలు ఈ ప్రాంతాన్ని మరింత భయానకంగా మార్చాయి. అక్కడ అడుగుపెట్టిన వారికి తిరిగి రాక గ్యారెంటీ ఉండదంటూ ఒక శాపం తరగనిది. ఈ కథ మీకెంత భయానకంగా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.